వరంగల్ నగరంలోని కాశీబుగ్గలోని అజాన్ జహీ మిల్లు కార్మికుల భవనం కూల్చివేతపై భారతీయ జనతా పార్టీ నాయకులు ఎరంబల్లి ప్రదీప్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల భవనాన్ని ప్రముఖ వ్యాపారవేత్తకు అధికార పార్టీ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి దగ్గర నుండి పూజ కార్యక్రమాలు చేయించడం సరైంది కాదని, దాత ఇచ్చిన స్థలంలో కార్మికులు రూపాయి పోగు చేసుకుని కార్మిక భవనాన్ని నిర్మించుకున్నారని, దాతల వారసులను పట్టుకుని డబ్బులు ముట్టచెప్పి అక్రమంగా అధికార పార్టీ నాయకులు అండ చూసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యాపారవేత్త ఇప్పటికైనా నిజం తెలుసుకుని కార్మికుల స్థలం తిరిగి అప్పజెప్పాలని ప్రదీప్రావు డిమాండ్ చేశారు. కార్మికుల భూములను భూ కబ్జాదారులకు సహకరించే వాళ్ళను వెంటనే భూ కబ్జాదారులకు సపోర్ట్ చేసే వ్యక్తులను ఆయింజాయ మిల్లు కార్మికులకు 74 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి దాత దీనికి దానం చేయడం జరిగింది. దానం చేసిన వాళ్ళు రిజిస్టర్ అప్పుడు ఆ రోజున రిజిస్టర్ చేయలేదు. వాళ్ళు కార్మికులు భవనం కట్టుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పెద్దలు చెప్పినట్టు ఎన్నో సమావేశాలు, తెలంగాణ ఉద్యమ సమావేశాలు, అక్కడ కార్మికులకు సంబంధించిన సమావేశాలు ఇక్కడ ఎన్నో రోజుల కాంచి జరుగుతూ వస్తున్నది. ఇక్కడ ఈ వరంగల్ నగరంలో ఈ ప్రాంతంలో చిన్న పిల్లగాడిని అడిగినా ఇది ఆయింజాయ మిల్ కార్మికుల భవనం అని చెప్తారు. మరి అట్లాంటిది వాళ్ళ వారసులను పట్టుకొని ఏదో ₹2 ఇచ్చి లీడర్లకు పైసలు ఇచ్చి ఇంత పెద్ద వ్యాపారం చేసే వ్యక్తి కొనాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ఆయనే దాన్ని విత్డ్రా చేసుకొని ఇది ప్రజలకు ఇస్తే మేమందరం హర్షిస్తామని మీ ద్వారా ఆయన రిక్వెస్ట్ చేస్తూ, అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతం నుంచి సురేఖ గారు 2 సార్లు ఎమ్మెల్యే గెలిచింది. ఇక్కడి ప్రజలకు మరి కొండా మురళి గారు 2 సార్లు ఎమ్మెల్యే చేయండి, ఈ ప్రాంత ప్రజల ఆశిస్తున్నారు. మరి వాళ్ళకే సున్నం పెట్టే ప్రయత్నం చేస్తే ఎంతవరకు మమ్మల్ని అందరినీ కాదని మిమ్మల్ని గెలిపించారు. మీ మీద విశ్వాసం ఉండే వాళ్ళకి ఇంత మంచి చేయాలి తప్ప ఒక నాయకునిగా ఉండి ఒక గుండాలను, పోలీసు వాళ్ళను పట్టుకొని వచ్చి, ప్రజాప్రతినిధులను పట్టుకొని వచ్చి కొబ్బరికాయ కొట్టి ఇది పులగొట్టించి కట్టించుడు ఎంతవరకు సమంజసమని వరంగల్ ప్రజల తరఫున నేను నిలదీస్తున్నాను. అదేవిధంగా ఈనాటి ఈ ధర్నా కార్యక్రమానికి, ఈ ప్రెస్ మీట్కు అన్ని పార్టీల వాళ్ళని పిలిచినాం. సిపిఎం వాళ్ళని పిలిచిన, సిపిఐ వాళ్ళని పిలిచిన, కాంగ్రెస్ వాళ్ళని పిలిచిన, టీఆర్ఎస్ వాళ్ళని పిలిచిన, అందరినీ పిలిచినాం. ఎవరైనా ఇది నా ఆస్తి కాదు, ఇంకెవరిదో ఆస్తి కాదు, ఇది ప్రజలకు చెందాల్సిన ఆస్తి. ఈ ఆస్తిని కాపాడవలసిన మంచి మనసున్న అన్ని పార్టీల వాళ్ళకు మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరమైనా రావచ్చు, అందరం కలుద్దాం. ఏకపక్షంగా పార్టీలకు అతీతంగా మీరు నాయకత్వం ఉన్నది నేను కూడా దయచేసి దీన్నైతే కాపాడి వరంగల్ ప్రజానికానికి రాబోయే రోజులలో ఇవ్వాలని మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.